పరిష్కారం, వ్యవసాయ విధానాల రూపకల్పనలో రైతు సంక్షేమ కమిషన్ కీలక పాత్ర పోషిస్తుందని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. రైతుల నుంచి వచ్చే సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సాగులో మార్పులు, పంటల వైవిధ్యీకరణ, రైతు ఆదాయం పెంపుపై పలు సూచనలు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రస్తావించిన పంటల మార్పిడి అంశంపై కూడా ఆయన హెచ్ఎంటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. రైతు సంక్షేమ కమిషన్ పాత్ర ఏమిటి, ప్రభుత్వానికి ఇస్తున్న సూచనలేంటి, పంటల మార్పిడిపై కమిషన్ అభిప్రాయంపై కోదండరెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. రైతులు ఒకే పంటకే పరిమితం కాకుండా సంప్రదాయ, వర్షధార, హార్టికల్చర్ పంటలు సాగు చేయాలన్న సీఎం ఆలోచనపై కమిషన్ పనిచేస్తుందని కోదండరెడ్డి తెలిపారు. కేరళ, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలను అధ్యయనం చేసి సీఎంకు నివేదిక అందించామని, పంటల మార్పిడిపై కేంద్రం కూడా ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు. పంటల మార్పిడి జరగాలనే అభిప్రాయం కానీ, ఆలోచన కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి మనసులో ఉన్నమాట. ఒకానొక సందర్భంలో అగ్రికల్చర్ కమిషన్ నాతో పాటుగా మెంబర్లంతా వారితో కలిసినప్పుడు వారు తనకున్న అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఒకే రకమైన పంటలు కాకుండా మనం సాంప్రదాయ పంటలు, వర్షాధార పంటలు, హార్టికల్చర్కు సంబంధించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇవన్నీ పండించాలనే అభిప్రాయం మాతో ఇప్పుడు అభిప్రాయం వెలిబుచ్చినప్పుడు మేము బాధ్యతగా ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా ఇది జరుగుతుంది అనే స్టడీ చేసినప్పుడు ఇది కేరళ పోయినాం, అక్కడొక హార్టికల్చర్ విధానంలో కూరగాయలు అవి కూడా బాగా పండిస్తున్నారు. అదేవిధంగా మహారాష్ట్ర కూడా సందర్శించినాం, నాసిక్, సహ్యాద్రి. మేము మే 5th నాడు ఒక నివేదిక ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం పంటల మార్పిడి విషయంలో. దాని తర్వాత ఈరోజు చూస్తే పంటల మార్పిడి ఏకైక రాష్ట్రం భారతదేశంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంటల మార్పిడి అవసరము అనే విషయాన్ని గ్రహించి మాకు చెప్పడం, మేము దాని మీద అధ్యయనం చేయడం, ఒక నివేదిక ఇవ్వడం, ఇవన్నీ జరిగిన తర్వాత చర్చ కూడా జరుగుతూ ఉంది. ఆయా సందర్భాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతాంగంతో కలిసినప్పుడు వారు మాట్లాడుతున్నారు. అగ్రికల్చర్ శాఖ మంత్రి గారు కూడా పంటల మార్పిడి విషయంలో ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఈ తరుణంలో నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పంటల మార్పిడి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా నిన్న ప్రకటించింది. పంటల మార్పిడి చేయండి, చేసుకోండి అనే ఆలోచన విధానం కేంద్ర మంత్రి చెప్పడం, దాంతో పాటుగా ఏమైనా మేము కేంద్ర ప్రభుత్వం కొంత సహాయం కూడా చేస్తాము అన్నమాట మాట్లాడింది. మంచి మాటనే. కేంద్ర ప్రభుత్వం మా రాష్ట్రం ఆలోచన విధానాన్ని అనుకరించినప్పుడు మీ పైన బాధ్యత ఉంది, కేంద్ర ప్రభుత్వం పైన. పంటల మార్పిడి అంటే మనం సాంప్రదాయ పంటలను మళ్ళీ తిరిగి ఎవరికి అందించాలి? తినేవాళ్లకు, కన్జ్యూమర్స్కి. ఇక్కడ రైతు, కన్జ్యూమర్ ఈ ఇద్దరు కూడా చాలా సమాజంలో రైతు కష్టపడుతున్నాడు, రైతుకు కావలసిన ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు అందిస్తున్నాడు. కాబట్టి ఇది చాలా బాధ్యత గల పని. నిన్న కూడా ఎప్పుడు సందర్భం వస్తే అప్పుడు పంటల మార్పిడి విషయంలో ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూనే ఉన్నారు. చాలా సంతోషం. నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటన చేయడం, మళ్ళీ రెండవసారి నేను వారి ప్రస్తావన తీసుకొస్తున్నా. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకోవడం కాదు, అర్థం చేసుకోవాలి. లెనినో వచ్చింది, ప్రమాదకరమైన పరిస్థితి. వర్షాలు ఎక్కడ పడతాయో, ఎప్పుడు పడతాయో, ఎంత మోతాదులో పడతాయో తెలియని పరిస్థితి. ఇట్లాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన బాధ్యత పెరుగుతుంది. మీరు ఆర్థిక సాయం చేయాలి, ఆయా పంటల విషయంలో మీరు చొరవ తీసుకోవాలి. ఉదాహరణకి వరి, పత్తి కొంటున్నారు,
కొంటే దానిపైన కూడా నిషేధం పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రైతు పండించే ఏ పంటనైనా మినిమం సపోర్ట్ ప్రైసు పరిధిలో ఉండేటివన్నీ కూడా కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వాందే. అందువల్ల పంటల మార్పిడి అనేది తెలంగాణ రాష్ట్రం, అందులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మొదటనే ఇది ప్రస్తావించడం, దీనికి ఎంకరేజ్ చేయడం, నివేదిక ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగినాయి. దీన్ని నిన్నగాక మొన్న నాబార్డు కూడా పంటల మార్పిడి విషయంలో మేము నివేదిక ఇచ్చిన దాన్ని వాళ్ళు కూడా తెప్పించుకున్నారు, చూసిండ్రు. దాంతోపాటుగా ఎలినినో ప్రభావం రైతులపైన పడుతుంది, పంటలపైన పడుతుంది అనేది నాబార్డు కూడా గ్రహించింది. దాని విషయంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది, కమిషన్ను కూడా పిలిచింది. ఎందరో అనుభవజ్ఞులు అక్కడికి వచ్చిండ్రు, వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పినారు. మనము రాబోయే రోజులలో ఎలినినో ప్రభావము, ఇంకొక ప్రభావం ఎప్పుడైనా వ్యవసాయం పైన అనేకమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. దీని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల రైతాంగాన్ని ఆదుకోవడానికి తయారుగా ఉండాలి. ఎల్నినో ప్రభావంతో రైతులు నష్టపోకుండా పంటల మార్పిడిపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తుందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. జిల్లాల వారీగా పర్యటిస్తూ రైతుల సమస్యలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తున్నామని చెప్పారు. టైం టు టైం ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మేము జిల్లాలకు ప్రోగ్రాం వేసుకున్నాం, జిల్లాలు తిరుగుతాం. జిల్లాలలో తిరిగినప్పుడు ఆయా జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక రకమైన పంటలు పండించే వాళ్ళు ఉన్నారు. ఒక జిల్లాలో ఒక రకమైన పంట, ఇంకో జిల్లాలో ఇంకో రకమైన పంట. ఆ పంటలకు సంబంధించిన రైతాంగానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో పరిష్కారం చేయగలిగినవి ఉంటే మేము తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియపరుస్తాం. దాని పరిష్కారానికి కూడా మేము సూచనలు చేస్తాం. కాబట్టి ఇది ఎలినినో ప్రభావము అనేది ఈరోజు చాలా పెద్ద పెను ప్రమాదం. కాబట్టి ఇట్లాంటివి రాబోయే రోజులలో కూడా వ్యవసాయం పైన అనేకమైన సమస్యలు రావచ్చు. ఉదాహరణకి ట్రంప్ ఈ మధ్యకాలంలో ఆంక్షలు పెట్టిండు దిగుమతులపైన, ఎగుమతులపైన. ఇట్లాంటివన్నీ కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు తయారుగా ఉండాలి. కాబట్టి ఇది వ్యవసాయము చాలా కీలకమైంది అని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఒకటి తెలంగాణ ప్రభుత్వం. అందులో తెలుసుకున్నది ఒకటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రైతులను ప్రోత్సహించేందుకు అమ్మకాల కేంద్రాల ఏర్పాటుపై ప్రతిపాదన ఉందని ఆయన అన్నారు. పంటల ఎగుమతుల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ప్రకృతి వ్యవసాయము చాలా కష్టతరమైంది. ఎందుకు కష్టతరమైంది అని అంటే ప్రకృతి వ్యవసాయము ద్వారా పండించిన పంటలు వినియోగదారులకు అవసరమే. ఈరోజు అంతా కూడా కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, పండ్లు కానీ, ఆహార ధాన్యాలు కానీ కెమికల్ ఎరువులు వాడడం వల్ల అవి చాలా ప్రాణాంతకంగా తయారైనాయి. కాబట్టి ఇది ప్రకృతి వ్యవసాయము చేయడము అనేది కొంత కష్టతరమైన పని రైతుకి. దాన్ని ఆ పంటను గుర్తించాలి, సర్టిఫై చేయాలి, దానికి ధర వచ్చేటట్టు చూడాలి. సో ఇవన్నీ కూడా అనేకమైన సమస్యలు ఇందులో ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గుర్తించింది, ఎంకరేజ్ చేసింది. ఆ విధంగా పంటలు పండించిన వాళ్ళ పంటలను గుర్తించాలని, ఆ పంటలను మార్కెట్లో ప్రత్యేకంగా ఆ పంటలు పెట్టుకొని అమ్ముకోవడానికి ఒక షాప్ కూడా ఇవ్వాలనేది కమిషన్ ప్రభుత్వం తరఫు నుంచి ప్రతిపాదన కూడా వెళ్ళింది.